ఎవ్రీవన్, మళ్ళీ ఇంకో తుఫాన్ అయితే రెడీగా ఉంది. సైక్లోన్ దిత్వా ఈసారి దాని పేరు. ఆల్రెడీ శ్రీలంకలో సుమారు 130 మందిని బలిగొంది, 150 మంది కూడా గల్లంతైపోయారు. అక్కడైతే స్టేట్ ఎమర్జెన్సీ అయితే ప్రకటించేశారు సైక్లోన్ దిత్వా. అది మన పాండిచేరి, తమిళనాడు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ మీదుగా వస్తుంది. తమిళనాడులో 2-3 జిల్లాలు చాలా హై అలర్ట్ అయితే ఇచ్చున్నాయి, అలాగే పాండిచేరి కూడా. మన ఆంధ్రాకి వచ్చేసరికి ఉమ్మడి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశంలో కొంత పార్ట్ వరకు ఎక్కువగా వర్షాలు పడతాయని మనకి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే అలర్ట్ అయితే ఇచ్చారు. మీకు అలర్ట్ మెసేజెస్ అయితే వచ్చేసి ఉంటాయి నిన్ననే. అలాగే ఏ వర్షాలైతే ఈ ఎక్కువ సెక్రటేరియట్స్ కింద, అదే మీ సచివాలయాల పరిధిలో ఉంటున్నాయో ఆ స్టాఫ్కి కూడా ఆల్రెడీ మెసేజెస్ అయితే వచ్చేసాయి, అలర్ట్ మెసేజెస్. నిన్న నైటే ఆల్రెడీ టీసీ కండక్ట్ చేసి వాళ్ళకు కూడాను మొన్న సైక్లోన్ మొంతాకైతే ఎంత జాగ్రత్తగా కేర్ఫుల్గా చేశారో అలాగే మళ్ళీ ఇంకోసారి ప్రికాషనరీ మెషర్మెంట్స్ అయితే తీసుకోమని చెప్పి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి ఆల్రెడీ అలర్ట్స్ అయితే వెళ్ళిపోయాయి. మనవంతుగా ప్రజలకి మనం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నా కానీ, లేదంటే ఈ ఎలక్ట్రిసిటీ వల్ల ఏదైనా మన ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి మీ సంబంధిత సచివాలయ పరిధిలో కానీ మీకు తెలిసిన వాళ్ళ ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీ ఇష్యూస్ అయితే తెలియజేయండి. ఆఫీసర్స్ అయితే రెడీగా అలర్ట్గానే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నెల్లూరు, ప్రకాశంకి అయితే ఇప్పుడే రెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ నుంచి అయితే తుప్పరగా పడుతున్నా కానీ ఇంకా పెద్దదైతే అవ్వలేదు. ఈరోజు సైక్లోన్ దిత్వా అర్ధరాత్రి కానీ రేపు కానీ మేబీ తీరం దాటచ్చేమో. మనకి ఈరోజు నైటు, రేపు 1వ తారీఖు, 2వ తారీఖు కూడాను దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. హై అలర్ట్ అయితే ఉమ్మడి ఇది మన చిత్తూరు డిస్టిక్, నెల్లూరు, ప్రకాశంలో కొంత పార్ట్ వరకే. మిగతా జిల్లాల్లో కొంచెం మోస్తారుగా తేలికపాటి వర్షాలే పడతాయి. సో అంతగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏమైనా పొలంలో ఏమైనా ఇప్పుడు కట్టింగ్స్ అయితే ఉండకపోవచ్చేమో, క్రాప్ కట్టింగ్స్ ఒకవేళ ఏమైనా ఉంటే ఇది కట్ చేసుకొని ఎమ్మటే పెట్టుకోవాల్సిందిగా మన వ్యవసాయ శాఖ కూడా చెప్పేసి ఉన్నారు. అలాగే కొత్త పంట అయితే ఇప్పుడు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ 2-3 రోజుల తర్వాత వర్షం తగ్గిన తర్వాత అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అని కూడా వ్యవసాయ శాఖ మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ 2-3 రోజులు మనం జాగ్రత్తగా ఉందాం, మన ప్రాణాలని మనం కాపాడుకుందాం. ఈ అలర్ట్స్ మన ఛానల్లో కూడా నేను ఇస్తుంటాను సైక్లోన్ దిత్వా గురించి. సో స్టే సేఫ్, అందరూ జాగ్రత్తగా ఉండండి.